రాజధాని నిర్మాణానికి సమీకరణ కింద భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన నివాస వాణిజ్య ఫ్లాట్లు ఇచ్చే మాటేమో కానీ లేఅవుట్ పనుల టెండర్లలో కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్య నేత భారీ ఎత్తున దోచుకుంటున్నారని ఇంజనీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. జోన్ 8 లేఅవుట్ అభివృద్ధి పనుల అంచనాలను ప్రతిపాదన దశలోనే భారీగా పెంచేయటమే దీనికి నిదర్శనంగా చెప్తున్నారు. ఈ లేఅవుట్ అభివృద్ధికి ఎకరానికి సగటున 2 కోట్ల మేర వ్యయం చేస్తున్నారని, దేశ చరిత్రలో ఇది ఎక్కడా లేదని ఎత్తి చూపుతున్నారు. రాజధాని జోన్ 8 ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జోన్ 8 లేఅవుట్ అభివృద్ధి పనులకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రహదారులు, డ్రైన్లు, తాగునీటి సరఫరా, మరుగునీటి వ్యవస్థ, విద్యుత్, ఇంటర్నెట్ కేబుల్ వంటి వాటికి యుటిలిటీ డక్ట్లు, మరుగుశుద్ధి కేంద్రాలు, శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగించేందుకు పైప్ లైన్, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులకు 1305.39 కోట్ల వ్యయంతో నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిని 4.03% అధిక ధర 1358 కోట్లకు కోట్ చేసిన మెగా సంస్థకు అప్పగించడానికి సిఆర్డీఏ, కేబినెట్ ఆమోదం తెలిపాయి. ఈ మేరకు ఏడీసీఎల్ కు అనుమతి ఇస్తూ గురువారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ఖజానాపై 52.81 కోట్ల భారం పడనుండగా ఆ మేరకు కాంట్రాక్టర్కు లబ్ధి చేకూరనుంది. ఇక జీఎస్టీ, సీనరేజ్, నాట్ వంటి పన్నుల రూపంలో 277.85 కోట్లను రియంబర్స్ చేస్తామని ఏడీసీఎల్ పేర్కొంది. తద్వారా కాంట్రాక్టు విలువ 1635.85 కోట్లకు చేరనుంది. రాజధాని జోన్ 8 లేఅవుట్ అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే కనీసం 5% తక్కువ ధరకు పనులు చేయటానికి కాంట్రాక్టర్ ముందుకొచ్చేవారని, ఖజానాకు 100 కోట్లు ఆదా అయ్యేవని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక జ్యుడిషియల్ ప్రివ్యూ విధానం అమల్లో ఉండి ఉంటే టెండర్ నోటిఫికేషన్ అంచనా వ్యయం తగ్గేదని చెబుతున్నారు. ప్రజాధనం భారీగా ఆదా అయ్యేదని అంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను కాంట్రాక్టర్కు దోచిపెట్టి నీకింత నాకింత అంటూ పంచుకు తినడాన్ని ఓ ముఖ్య నేత యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారని ఇంజనీరింగ్ నిపుణులు, ప్రజా సంఘాలు, మేధావులు ఆరోపిస్తున్నారు.